మీరు కులగణన చేపడతా అన్నారు తెలంగాణలో అధికారం రావడం వెంటనే అని చెప్పేసి ఇప్పుడు కులగణన ఎప్పుడు చేస్తారని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కావచ్చు బీసీ నేతలు కూడా రోజుకో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. సో బీసీల కులగణన ఎప్పుడు జరుగుతుంది అనుకోవచ్చు? కులగణన జరగాలని రాహుల్ గాంధీ చెప్పాడు. జిత్నా హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచిన తర్వాత కులగణన జరగాలి, బీసీ ఎస్సీ ఏ స్థితిలో ఉన్నారని ఎక్స్రే కూడా అన్నాడు. అంతటితో ఆగలే, 9th షెడ్యూల్ను మార్చి 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కనుక తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ఆదేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పెట్టారు, 150 కోట్లు శాంక్షన్ చేశారు. దాన్ని ఇమీడియట్గా మొదలు పెట్టమని కోరుతున్నాను. అండ్ దేశంలో కూడా ఓబీసీ కులగణన గురించి కూడా పెద్ద ఎత్తున పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నాయి కదా, మరి బీజేపీ దానికి సపోర్ట్ చేస్తుంది అనుకో? సో బీజేపీ చేస్తుందా లేదా మాకు కాను, బీజేపీ చేయాలి. మా ఓట్లు కావాలంటే వాళ్ళు చేయాలి. ఇంతకుముందు కూడా ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేసింది రిజర్వేషన్ లేదని. అదే పార్లమెంట్లో బిల్లు పెడితే వాళ్ళు కూడా మద్దతు అందరు ఇచ్చింది కదా. కనుక మెజార్టీ ఓట్లను ఎవరు కూడా దూరం చేసుకోడు కాబట్టి. కానీ మా స్థితిగతులు మారతలేవు. 1931లో అయింది కులగణ, ఆ తర్వాత జరగలేదు కాబట్టి ఈసారి జరపాలి. దానికి రాహుల్ గాంధీ గారు కృతనిశ్చయంతో ఉన్నాడు. అదేవిధంగా జయరాం రమేష్ కూడా చాలా గట్టిగా చెప్పాడు, కులగణ జరుగుతూనే అన్ని ప్రాబ్లం పోతుంది. ఎందుకంటే ప్రతిసారి కోర్టు అడుగుతుంది మీ జనాభా ఎంత ఉన్నదని. కనుక దాన్ని చేసే బాధ్యత ఇవాళ కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బిల్లు పెడితే అన్ని పార్టీల మద్దతు కూడా తీసుకుంటే, ఎందుకంటే గతంలో అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా నేను ప్రయత్నం చేసినా సక్సెస్ అయినా ఏది ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దానివల్ల కొన్ని లక్షల మంది ఈనాడు ఉద్యోగాలలో అవకాశాలు వస్తున్నాయి, డాక్టర్లు అవుతుంది, ఇంజనీర్లు అవుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కులగణన చేసిన తర్వాతనే వెళ్తారా లేకపోతే దానికన్నా ముందే ఎన్నికలు? కులగణన చేసిన తర్వాతనే చేయమనేది మెయిన్. నా ఒక్క డిమాండ్ కాదు, అన్ని రాజకీయ పార్టీలు అదే అడుగుతున్నది. కులగణన జరిగిన తర్వాతనే మాకు సరి అయిన న్యాయం జరుగుతుంది. గతంలో కులగణన చేయకుండా 22 ఇస్తా అన్నాడు, 18కే ఆగింది. ఎవరు కేసీఆర్ మోసం చేశాడు. కానీ ఈసారి ఆ మోసాన్ని మేము ఒప్పుకోవు. తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇంటారు. అదేవిధంగా న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా కాంగ్రెస్లోనే ఎమ్మెల్యే విషయంలో కావచ్చు, అంటే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో, ఎంపీ టికెట్ల విషయంలో తర్వాత అప్పుడే బీసీలకు సరిగ్గా న్యాయం అందించలేరు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం వచ్చినాక బీసీలకు న్యాయం జరుగుతుంది అని ఎట్లా అనుకోవాలి? ఎవరు కాదండి, కిందికెళ్ళి రావాలి కదా. ఎమ్మెల్యేలు మండల అధ్యక్షులు అవుతారు, జిల్లా పరిషత్ చైర్మన్లు అవుతారు. దాని తర్వాత ఎమ్మెల్యేలకు కూడా నిలబడే స్తోమత పెరుగుతుంది. మాకు ఎంతసేపు మాకు ఏం లేదు అంటున్నారు. మాకేమున్నదో రేపు పంచాయతీ నగరపాలికలు వస్తే మా రాజకీయంగా చైతన్యం పెరుగుతుంది, నాయకులు పెరుగుతారు, సోదరిమణులు వస్తారు, అందరికీ న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఒకవేళ అంటే కులగణకు ముందే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఏంటి, మీరు ఒక బీసీ వ్యక్తి ఊహాగానం మీద చెప్పరు. తప్పనిసరిగా కులగణన జరుగుతుంది అనేది నాకు గట్టి నమ్మకం. అన్ని పార్టీలు కూడా మొన్న జంతర్ మంతర్లు అన్ని రాజకీయ పార్టీలు ముందుకు వచ్చినాయి. అందరు కూడా అదే కోరుతున్నారు. కాబట్టి ఎక్సెప్ట్ ఒక బీజేపీ కోరుతలేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఓబీసీ అంటాడు కానీ ఆయన ఏం చేయలేదు. కాబట్టి వాళ్ళకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి వాళ్ళు ఒక్కరు బీసీలకు ఒప్పుకోరు. కానీ మెజార్టీ ఇండియా కూటమి మద్దతు ఉంటే అందరు కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీ మాకు మద్దతు ఇస్తారనేది నా ఉద్దేశం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే క్యాబినెట్ లో కూడా, అంటే తెలంగాణ క్యాబినెట్ లో కూడా బీసీలకు న్యాయం జరుగుతుంది అనుకోవచ్చా ఈసారి? చూడండి, నేను ఇప్పుడు ఏం చెప్పలేను. రేవంత్ రెడ్డి గారు వచ్చి మాట్లాడినాక తప్పనిసరిగా ఎప్పుడైతే కులగణన చెయ్యాలని రాహుల్ గాంధీ అంత గట్టిగా మాట్లాడుతున్నప్పుడు రేవంత్ రెడ్డి కూడా దానికి స్పందిస్తాడనేది నా ఉద్దేశం.